సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం రామ్ చరణ్ గారి హవా సాగుతుందండి. ఈ పక్క మీకు ఒక పోస్టర్ కానొస్తుంది కదా, ఆ పోస్టర్లో ఉన్నది 300 మిలియన్లు. అసలు దాని వెనకాల ఉన్న కథ ఏంటనేది మీకు మొత్తం కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను అనమాట. కానీ మీరు ఒక్కటి మాత్రం చేయండి, ఈ వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. అలాగే మా వీడియో కింద హైప్ అనే ఒక 4 అక్షరాలు అనేది ఇంగ్లీష్ అక్షరాలు కానొస్తాయి. దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మాకు కొన్ని పాయింట్ అనేది ఇవ్వమని చెప్పింది. ఆ పాయింట్లు మీరు మాకు కొట్టినట్లయితే ఈ వీడియో ఇంకొక 10 మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. అంతే తప్ప ఇంకొకటి ఏమీ లేదనమాట. దాదాపు ఆ రామ్ చరణ్ గారి హవా అంటే పెద్ది మూవీ హవా 4-5 నెలల నుంచి ఎక్కువ సోషల్ మీడియాలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా గురించే ప్రతి ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే, మొదటిగా ఈ సినిమా గురించి చిన్న ఫోటో అనేది రిలీజ్ చేశారండి. తర్వాత ఒక మేకింగ్ వీడియో, నెక్స్ట్ చికిరి చికిరి సాంగ్. ఆ చికిరి చికిరి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత, అంటే అసలు రిలీజ్ కాకముందు ఈ సాంగ్ పైన అంత అంచనా లేవు. సినిమా పైన అంటే రామ్ చరణ్ గారి సినిమా అంటే ఫ్యాన్స్కి పిచ్చ పిచ్చ క్రేజ్. రామ్ చరణ్ గారి సినిమా అంటేనే టిక్కెట్లు దొరక్కపోతే, ఆ రోజున టిక్కెట్లు కానీ దొరక్కపోతే అన్నం కూడా మరిసేంటి ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ పెద్ది మూవీలోని చికిరి చికిరి సాంగ్ రిలీజ్ అయిందో, ఈ సాంగ్ సృష్టించిన రికార్డులు మామూలు రికార్డులు కావన్నమాట. అప్పటి నుంచి దాదాపు 4-5 నెలల నుంచి పెద్దిగాడి హవా ఎందుకు సాగుతుందనేది మీకు అందరికీ తెలుసు. దాదాపు ఇప్పుడు 200 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించిందంటే, అంటే తమిళం, హిందీ, మలయాళం, కన్నడం ఇలాగా దాదాపు ఒక 5 భాషల్లో మొత్తం కలిపి 200 సంపాదించిందంటే ఇది రామ్ చరణ్ గారికే సాధ్యపడుతుందన్నమాట. అంటే ఆ రికార్డు ఉత్సాహాన్నే ఇంకా ఫ్యాన్స్ మరవలేదురా బాబు అనుకునే సమయంలో మరి ఇంకొక పాట వదిలేసిండు. ఆ సాంగే రై రై రారా రై రై రారా అనే సాంగ్తోనే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ సాంగ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు చికిరి చికిరి సాంగే సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేసిందిరా బాబు అనుకోని మరవక ముందే మళ్ళీ ఇప్పుడు రెండో సాంగ్. మరి ఈ సాంగ్లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే అద్దిరిపోయిందని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే అతని గ్రేస్ కావచ్చు, అతని డ్యాన్స్ కావచ్చు, ఏమాత్రం కూడా అంటే రామ్ చరణ్ గారి మొదటి సినిమా చిరుతకి ఈ సినిమాకి పోలిక చూస్తున్నారు చాలామంది కూడా. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఆ సినిమాలో వేసిన డాన్సు, దాదాపు రామ్ చరణ్ గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఏమాత్రం కూడా అతని గ్రేస్ కావచ్చు, అతని ఉత్సాహం కావచ్చు, అతని ఎనర్జిటీ కావచ్చు, ఏది కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది కూడా తగ్గలేదండి. ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదన్నమాట. మరి ఈ సాంగ్ సృష్టించిన రికార్డులు కూడా మామూలు రికార్డులు కావాలన్నమాట. 24 గంటల్లోనే 46 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించిందంటే, ఇప్పుడు నిజంగా చెప్తున్నా తండ్రికి తగ్గ కొడుకే కాకుండా తండ్రికి మించిన కొడుకు అవుతాడేమో అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరికీ కూడా తేడా ఏంటంటే, ఇలా వెనకాల చిరంజీవి ఉన్నాడు, కానీ చిరంజీవి వెనకాల చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎవరు లేరు. అది ఒక్కటి మాత్రమే తేడా. సింహం కడుపులో సింహమే పుడుతుందన్నట్టుగా అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కడ హీరో డాన్స్ చేస్తూ ఉంటే మనం ఎక్కువ శాతం పక్కన హీరోయిన్ ఎవరుందని చెప్పేసి మనం ఎక్కువ శాతం చూడవు. అక్కడ రెండు కళ్ళు కూడా అక్కడ ఉన్న చిరంజీవి ఏ విధంగా డాన్స్ చేస్తాడు, ఆ సాంగుకి ఏ విధమైన స్టెప్ వేస్తాడు, ఎంత బాగా వేస్తాడని మనం చిరంజీవిని చూసి ఎంజాయ్ చేస్తాం. కానీ పక్కన ఎంత అందగత్తె, ఎలాంటి అందగత్తైన హీరోయిన్ పక్కన డాన్స్ చేస్తున్నా, లేకపోతే ఇటుపక్క ఒక హీరోయిన్ ఉన్నా కానీ మనం అక్కడ హీరోయిన్ చూడం. ఆ తెర మొత్తం మీద మనకు కానొచ్చేది ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి అనమాట. అంటే ప్రతి ఒక్కరిని కూడా అతని డాన్స్తోని ముగ్ధులను చేసేస్తాడు, మైమరిపిచ్చేస్తాడు. అతను కాదు పరకాయ ప్రవేశం చేసేది, అతనిలో మనం వెళ్ళి పరకాయ ప్రవేశం చేస్తాం అన్నమాట. అంటే విలీనమైపోతాం అతని డాన్స్కి. మరి అలాంటి చిరంజీవి గారిని కూడా మైమరిపించే ఒక హీరో ఎవరు ఉన్నారంటే మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ గారనే చెప్పుకోవచ్చు అనమాట. అంత ఎనర్జిటీగా, అంత ఉత్సాహంగా రై రై రారా అనే సాంగ్కి అతను డాన్స్ చేస్తూ ఉంటే నాకు మాత్రం ఒక డిసప్పాయింట్ అనిపించింది. అదేంటంటే, అరే మొత్తం సాంగ్ చూపించినా బాగుండు. అంటే 4 నిమిషాలన్నర ఈ సాంగ్ ఉంటే దాదాపు రామ్ చరణ్ 1 నిమిషం 2 నిమిషాల పాటు రామ్ చరణ్ డాన్స్ అనేది ఆ సినిమాలో అంటే ఆ సాంగ్లో ఏ విధంగా ఉంటుందో మనకు చూపించేశారు. కానీ మొత్తం చూపించరు, కానీ అలాగ చూపిస్తే బాగుండేమో అన్నట్టు అనిపించింది అనమాట. మరి ఈ సాంగ్లో ఉన్న అర్థాలు చూస్తూ ఉంటే చాలా గొప్ప అర్థాలండి. అసలు ఆ అర్థాలకే ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారనమాట. 25 ఏళ్లకే పాతపడిపోకురా అనే చక్కని అర్థాలు, నీకు చేత కాకపోతే మలతాడు తీసి పక్కనేసేసే అనే ఒక చక్కని
ప్రతి ఒక్కరిని కూడా ఉత్సాహపరిచే అర్థాలు చూస్తూ ఉంటే బా ఈ సినిమాలో ఏదో గొప్ప విశేషం ఉందన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిద్దా, ఎప్పుడు చూద్దామా అంటే అనవసరంగా ఈ సినిమాని రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా 27వ తారీఖున రిలీజ్ చేస్తానని చెప్పి మళ్ళీ ఏప్రిల్ 30వ తారీఖున విడుదల చేస్తానని చెప్పేసి కొద్దిగా టైం అనేది అంటే డేట్ అనేది మార్చిన కాడ నుంచి అరే అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నా అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అనుకున్నారు. దాంతోపాటు నాలాంటి వాళ్ళు కూడా చాలామంది అనుకున్నమాట. కానీ రామ్ చరణ్ గారు ఎక్కువ టైం తీసుకుంటేనే ఆ సినిమా అనేది సూపర్ డూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ అమ్మమ్మ కూడా అయింది అనమాట. ఈ సినిమా మొత్తం కూడా ఎక్కువ శాతం క్రికెట్ నేపథ్యంలో నడిచే కథ. అంటే నాకు తెలిసి రామ్ చరణ్ ఇతనికి ఒక టీం ఉండొచ్చు, కానీ ఆ టీం అనేది ఈ క్రికెట్ మ్యాచ్ నుంచి ఎప్పుడైతే 2 ఊర్లు కలిపి ఈ క్రికెట్ అనేది పెట్టుకుంటారో వీళ్ళు ఒకసారి ఓడిపోవచ్చు. ఓడిపోయిన తర్వాత ఇక మనం గెలవలేమని చెప్పి రామ్ చరణ్ గారి దగ్గర ఉన్న కొంతమంది, నేను అనుకునేది ఏంటంటే అతని టీంకు సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా తప్పుకున్న తర్వాత వాళ్ళని ఉత్సాహపరచడానికి నేను ఒక్కడి నాటితే సరిపోదు, నా ఎంబటి మీరు అందరూ ఉండాలి, ఆ ఊరిపైన లేకపోతే అవతల వాళ్ళపైన మనం విజయం సాధించాలంటే ఎవరు కూడా మీరు తగ్గొద్దు. ఆ సమయంలోనే వచ్చే సాంగే రై రై రారా అనే సాంగ్ అనమాట. అసలు మనం చెప్పుకుంటా ఉంటేనే ఈ సాంగ్ గురించి ఉత్సాహం ఉరకలేస్తుంది, రోమాలు కూడా నెక్కబుడుతున్నాయి. మరి ఇలాంటి కథని సుకుమార్ గారు అందించిన తర్వాత అతని శిష్యుడు బుచ్చిబాబు దాన్ని ఆ కథని ఏ విధంగా ఒక శిల్పిలాగా చెక్కిందనేది ఈ సినిమాలో మనం చూడొచ్చు అనమాట. అంతేకాకుండా చికిరి సాంగ్ ఇప్పటికి దాదాపు 200 మిలియన్లకు పైగా చేరుకుందండి. మరి 200 మిలియన్లకు పైగా చేరుకుందంటే అన్ని భాషలలో. అంతేకాకుండా రై రై రారా సాంగ్ కూడా ఇప్పుడు 50 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకుందనమాట. మరి టోటల్ మొత్తం కలిపితే 250 మిలియన్లకు పైగా వ్యూస్ అనేది సంపాదించుకుందనమాట. అంటే తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, తెలుగు ఇలాగ అన్ని భాషలలో కూడా ఇప్పటికి ఈ వ్యూస్ అనేది ఈ 2 పాటలు కలిపి 250 మిలియన్ల వ్యూస్ సంపాదించుకుందనమాట. మరి 250 మిలియన్లు అంటే మరి ఇప్పటి నుంచి మరొక 50 మిలియన్లు కావచ్చు, లేకపోతే 100 మిలియన్లు కావచ్చు. ఇది 2 పాటలు కలిపి దాదాపు 300 అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేలాంటికి దాదాపు 300 మిలియన్ల వ్యూస్ పైగా సంపాదించుకుంటుందన్నమాట. దానికి సంబంధించిందే ఈ పోస్టర్, మీకు కనిపించే పోస్టర్. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ గారి నటన ఏ విధంగా ఉంటుందంటే, రామ్ చరణ్ గారి నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అతను సాంగ్స్తో 2 సాంగ్లతోనే రికార్డులో ఊచకోత ఉన్న రికార్డులను కూడా పండబెట్టి కొత్త రికార్డులు సృష్టిస్తుండు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్దిలోని సాంగ్స్. మరి ఇలాంటి సాంగ్స్తోనే 2 సాంగ్స్తోనే ఇంత విజృంభించిందంటే ఇంకా 3 సాంగ్స్ ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. మరి 3 సాంగ్స్ అంటే ఒక హీరోయిన్తోని ఒక మంచి డూయిట్ అంటే ఒక లవ్ సాంగ్ ఏదో ఉండొచ్చు. అది కాకుండా ఇంకో 2 సాంగ్ కూడా రిలీజ్ అయితే మరి ఈ సినిమా పైన అంచనాలు అనేది ఏ విధంగా చేరుకుంటాయో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే, అందరికీ తెలియని విశేషం ఏంటంటే ఈ సినిమా గురించి దాదాపు ఒక 3-4 నెలల క్రితం చికిరి సాంగ్ అనేది విడుదలయ్యి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లక్షల మంది షార్ట్ వీడియోస్, రీల్స్ చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. అంటే ఖండాంతరాలు దాటి ప్రతి ఒక్కరు కూడా దాదాపు సోషల్ మీడియాలో చాలామంది కూడా ఈ సాంగ్ రిలీజ్ చేశారు. మరి అంతేకాకుండా ఇప్పుడు ఈ మధ్య కాలంలో విడుదలైన రై రై రారా సాంగ్ ప్రతి ఒక్కరు కూడా రిలీజ్ చేసేస్తున్నారు. వాళ్ళ టాలెంట్ అనేది నిరూపించుకుంటున్నారు. అంటే సోషల్ మీడియా ఇప్పుడు పెద్దిగాడి సొంతమైపోయింది అనమాట. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఉత్సాహం కలిగే న్యూస్ ఏంటంటే, రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ నెల అంటే మార్చి నెల 27వ తారీఖున రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది. ఆ బర్త్డే సందర్భంగా మరి రామ్ చరణ్ గారు ఇంకా స్పెషల్గా ఏం విడుదల చేస్తారు అని చాలామందికి డౌట్ రావచ్చు. ఆ రోజున ఒక ట్రేజర్ రిలీజ్ అవుతుందన్నట్టుగా అప్డేట్ అనేది వస్తుందండి. సోషల్ మీడియాలో ఈ వార్త అనేది బాగా చక్కలు కొడుతుంది అనమాట. మొదట్లో చిన్న ఫోటో, తర్వాత చిన్న గ్లిమ్స్, తర్వాత ఒక మేకింగ్ వీడియో, తర్వాత వచ్చింది చికిరి సాంగ్, ఆ తర్వాత దిగింది రై రారా సాంగ్. అంతేకాకుండా ఇప్పుడు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక ట్రేజర్ రిలీజ్ చేస్తారన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయండి. ఇక మెగా ఫ్యాన్స్కి వాళ్ళ ఉత్సాహానికి మన ఎవ్వరం కూడా అడ్డుకట్టలేరనమాట. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.